బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కొండ దంపతులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై కొండ దంపతులు మీనాక్షి నటరాజన్కు వివరణ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండ మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కొండకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు. అంతేకాకుండా కొండ మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతోంది. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధి అన్నారు కొండ మురళి. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని వివరించారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనున్నారు. అసలు కేసులకు భయపడే వ్యక్తిని కాదంటున్నారు. తనకు ప్రజాబలం ఉందని కొండ మురళి మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కొండ దంపతుల భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై కొండ దంపతులు మీనాక్షి నటరాజన్కు వివరణ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి దగ్గరున్న అప్డేట్స్ ఏంటి రాజు? ఇటీవలనే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు మంత్రి కొండ దంపతుల పైన రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే కొండ మురళికి ఇటీవల టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అల్లురాజు నోటీసులు జారీ చేయడంతో ఆయన వివరణ ఇస్తున్నటువంటి ప్రయత్నం చేశారు. 6 పేజీల లేఖను కూడా నియోజకవర్గాల వారిగా ఎవరెవరితో విభేదాలు ఉన్నాయనేది కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా అటు పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డితో పాటు కేశంగనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి, ఈ ముగ్గురుతోనే వివాదం ఉంది, కొంత జ్ఞాపం అనేది కూడా ఆయన వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే ఆ ముగ్గురు కొండ సురేఖ నియోజకవర్గంలో తరచూ జోక్యం చేసుకుంటున్నారు వివిధ అంశాల్లో అనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇతర నియోజకవర్గాల్లో తనకు ఎటువంటి ఇబ్బంది లేదనేది కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే నేతలు ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి సలహాదారుగా ఉన్నారు. ఆయనతో పాటుగానే మంత్రి ఇన్ఛార్జ్ వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా ఇటీవల ఆయన కూడా గతంలో జరిగినటువంటి వివాదాలతో వచ్చి వాటిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు అనేటటువంటి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరోసారి ఒకవైపు కొండామతి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో మరుసటి రోజే అటు వరంగల్ నేతలు కూడా మరోసారి భేటీ అయ్యారు. పూర్తి స్థాయిలో కూడా వారు రాష్ట్ర నాయకత్వానికి కావచ్చు, ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా వారు భేటీ అయ్యి వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఎందుకు విభేదాలు వస్తా ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో కొండ మురళి దంపతులు వివరించేందుకు హైదరాబాద్ ఎమ్మెల్యే దశలో ఉన్నటువంటి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొద్దిసేపటినే భేటీ అయ్యారు. ఇప్పటికీ భేటీ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గాల వారిగా అన్ని అంశాలను వివరించేందుకు కూడా ఒక నివేదికను మీనాక్షి నటరాజన్ కు సమర్పించాలని తెలుస్తాము. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అటు కొండ దంపతులు వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాము. ఈ యొక్క వివాదం తిరిగి గాలివానగా మారుతుంది. నిత్యం
ఆ వివాదాలు కొండ దంపతులను వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటికి నిన్న ఆయన ఇటీవల ఈ నెల 30వ తేదీన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఎన్నికల అఫిడవిట్ సమర్పించినటువంటి ఆస్తులకు ఆయన నిన్న కామెంట్ చేసినటువంటి 70 కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేశానని అనేటటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ చూస్తే కనుక ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. మరోవైపు ఇటు ఉమ్మడి వరంగల్ పంచాయతీ కొనసాగుతుంది. మరోసారి కూడా అటు వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతుంది, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటుగానే ఎందుకు విభేదాలు తలెత్తా ఉన్నాయి, అధికారుల ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు, ఆ నేతలు ఎందుకు జోక్యం చేసుకుంటా ఉన్నారు అనేది కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు వ్యక్తిగతంగా కళ్యాణ్ శ్రీహరిని, అదేవిధంగా రేవు ప్రకాష్ రెడ్డిని ఎందుకు దూషించవలసి వచ్చింది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత వివరణ కోరేటటువంటి అవకాశం, మీనాక్షి నటరాజన్ వివరణ కోరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ ఏమి ఆ భేటీ అనంతరం ఏమి మీడియాతో మాట్లాడతారనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. పూర్తి స్థాయిలో ఉన్న దంపతులు ఇచ్చేటటువంటి ఆ వివరణకు మీనాక్షి నటరాజన్ సాటిస్ఫై అవుతారా లేదా, స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతల మధ్య ఈ విభేదాల కారణంగా నా పార్టీ నష్టపోయేటటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇరువురిని కూడా చదివించేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వరుసగా ఇరు వర్గాల నుంచి కూడా అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక వర్గం అయితే మంత్రి ఫ్యామిలీ ఒక వర్గంగా ఉండి పూర్తి స్థాయిలో ఇరువైపుల నుంచి కూడా వివరాలు తెప్పించుకుంటూ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే రాజు, మీరు చెప్పినట్టుగా ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండ మురళి తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కొండకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు. అంతేకాకుండా కొండ మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతుంది. అయితే కొండ మురళిపై ఆయన వ్యతిరేక వర్గం ఎలాంటి ఆరోపణలు చేస్తుంది, వారి డిమాండ్స్ ఏంటి రాజు? ప్రధానంగా వ్యక్తిగత కామెంట్స్ చేస్తా ఉన్నారు కొండ మురళి అనేది కూడా ప్రధానంగా వారు ఆరోపిస్తా ఉన్నారు. పార్టీలోని నేతలను కొందరిని కలుపుకొని వెళ్ళడం లేదు. దాంతో పాటు కానీ కొంత ఇబ్బందులు గతంలో పనిచేసినటువంటి నేతలను, కొత్తగా వచ్చినటువంటి కళ్యాణ్ శ్రీహరి కావచ్చు, ఇతర నేతలు కూడా పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి నేతలను ఇబ్బందులు పెడతా ఉన్నారనేది కొండ మురళి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. మరోవైపు కొండ ఆధిపత్యం చెలాయించాలనేటటువంటి నిర్ణయంతో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనదే పైచే ఉండాలి రాజకీయాల్లో అనేటటువంటి భావంతో ఉన్నారు. మిగతా నేతలు ఎవరిని కూడా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. ఇది పార్టీకే డ్యామేజ్ చేసేటటువంటి అంశం, దీన్ని చూసి ఊరుకోబోము అనేది కూడా వారు పదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 2 సార్లు భేటీ అయ్యారు. ఒకసారి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లక ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా డిసైడ్ అయ్యి రాష్ట్ర నాయకత్వానికి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కొండ మురళి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిన అనంతరం కూడా మరోసారి భేటీ అయ్యారు. అందులో బసవరాజ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య, రేవు ప్రకాష్ రెడ్డి, కళ్యాణ్ శ్రీహరి, దీంతో పాటుగానే నాయన్ రాజేందర్ రెడ్డి, ముందు సుధారాణి మేయర్ గా ఉన్నారు, ఆమె కూడా భేటీ అయ్యారు. వీరందరూ కూడా మరోసారి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యి పూర్తి స్థాయిలో కూడా ఎవరు కొండకు భయపడేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి కామెంట్ చేశారు. బసవరాజ్ సారయ్య కూడా మాట్లాడుతూ దీనిపైన వారు మేము పార్టీలో కొనసాగాలి అనేది కూడా తెలుసుకోవాలి అనేటటువంటి హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎంతవరకు ఈ వివాదం కంటిన్యూ అవుతుంది అనేది కూడా కొంత వరంగల్ రాజకీయాల్లో చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ నేతలు దీన్ని సైలెంట్ గా క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎన్నికల ముందు ఇటువంటి విభేదాలకు సాగివ్వకూడదు అంటూ కూడా అందుకే వరుసగా మీనాక్షి నటరాజన్ కూడా వారు వివరణ ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు, తాజా పరిణామాలపైన కొండ దంపతులు మీనాక్షి నటరాజన్ కు వివరణ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొండ దంపతులపై ఎలాంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటారు రాజు? ఇప్పటివరకు జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో ఆయా నేతల గెలుపు కోసం ఏ విధంగా మేము కృషి చేశాము, ఇప్పుడే ఎందుకు విభేదాలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది అనేటటువంటిది ప్రధానంగా సొంత పార్టీ నేతలు ఇటీవల పార్టీలో చేసినటువంటి నేతలు ప్రచారం చేశారు. వారికి అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు.
అనేది కూడా ప్రధానంగా కొండ దంపతులు చెప్తున్నటువంటి మాట. ఆ మంత్రివర్గంలో నుంచి కొండ సురేఖను బర్తరఫ్ చేస్తారు అనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మీనాక్షి నటరాజన్ గారు ఆరా తీయాలనేది కూడా కోరనున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఇరు వర్గాల నుంచి కూడా ఈ యొక్క నివేదికలు రాష్ట్ర నాయకత్వం తెప్పించుకుంటా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఇది కొండ మురళి దంపతులు ఇచ్చేటటువంటి వివరణను పరిగణలోకి తీసుకొని అవతల వైపు ఉన్నటువంటి నేతల వివర నుంచి కూడా పలు అభిప్రాయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎన్నికల వేళ ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అనేది అయితే పార్టీ భావిస్తున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారంగా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ వివాదానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా మరి కష్టపెట్టు తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.